నేచర్ లవర్స్కి ఇదొక అందమైన ప్రదేశం. లైఫ్లో ఒక్కసారైనా సరే విజిట్ చేయాలి. ఫోన్ సిగ్నల్స్ లేకుండా, ఎటువంటి ఆఫీస్ వర్క్స్ కానీ టెన్షన్స్ కానీ లేకుండా ప్రపంచానికి దూరంగా ఒక రోజు ఇలా గడిపితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయి. పుష్ప మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ఇక్కడే జరిగింది. అదంతా పార్ట్ 2 వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది పార్ట్ 1 వీడియో చూసేయండి. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు మారేడుమిల్లి. చాలా రోజుల నుంచి ఈ ట్రిప్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఇయర్ ఎండ్ అయిపోతుందని చెప్పి ఈ రోజైతే మేము వెళ్తున్నాం 2 days కోసం. ఫస్ట్ ఒక డే అని అనుకుంటున్నాము, నచ్చితే ఇంకో రోజు ఉంటాము, లేదంటే రిటర్న్ వచ్చేస్తాము. ఇప్పుడైతే నా ప్యాకింగ్ నేను ఏమేమి చేసుకున్నాను, ఏం తీసుకెళ్తున్నాను అనేది చూపిస్తాను. ఇదిగోండి లగేజ్, 2 daysకి 2 bags, అలాగే నా ట్రైపాడ్, వాటర్ బాటిల్, ఇంకా తినడానికి పులిహోర, దద్దోజనం పెట్టుకున్నాను. దద్దోజనంకి తాలింపు సపరేట్గా పెట్టుకున్నాను బాక్స్లో. అలాగే ఒక మ్యాట్ కూడా తీసుకున్నాను, ఎక్కడైనా కూర్చొని తినడానికి కానీ, అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని అక్కడ పక్కన కూర్చోడానికి కానీ అన్నట్టుగా పెట్టుకున్నా. అలాగే వీటితో పాటు ఒక వాటర్ బబుల్ కూడా కార్లో పెట్టుకున్నాము. వాటర్ అస్తమాటు కొనుక్కోలేం కదా. మా ఇంటి నుంచి మారేడుమిల్లికి కరెక్ట్గా 150 kilometers ఉంది. మేము ఫ్రైడే నైట్ 9:30కి బయలుదేరాము. మేము రాజమండ్రి వెళ్ళేసరికి 12 అయింది. రాజమండ్రి రోడ్ అంతా బాగానే ఉంటుంది. ఇలా ఊర్లో మాత్రం కొంచెం గతుకుల రోడ్లు ఉంటాయి. తర్వాత అంతా హైవే ఎక్కితే స్పీడ్గానే వెళ్ళిపోవచ్చు. మేము రాజమండ్రి వచ్చేసరికి నైట్ 12 అయిపోయింది. సరే ఎక్కడైనా ఒక దగ్గర బాగా నిద్ర వచ్చినప్పుడు ఆగి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదామని అనుకున్నాము. అలా రాజమండ్రి దాటిన తర్వాత, అంటే మేము రాజమండ్రి లోపలికి వెళ్ళము, హైవే మీద నుంచి వెళ్ళిపోతాం అనమాట బయటకి. మధ్యలో ఆకలేసింది. సో మేము పులిహోర తీసుకెళ్ళాం కాబట్టి కొంచెం తినేసాము. ఆల్రెడీ ఇంటి దగ్గర తినే బయలుదేరాం, కానీ జర్నీ చేస్తున్నప్పుడు ఆకలేస్తూ ఉంటుంది కదా, ఏదో ఒకటి తినాలి. అలా పడుకుని లేచేసరికి 5:30 అయిపోయింది మార్నింగ్. చూశారు కదా మా నిద్రమొహాలు. అలా 5:30 అయింది. ఇంకా అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, మళ్ళీ అన్ని ప్లేసెస్ కవర్ చేయలేమని చెప్పి చేసేసరికి అలా నిద్ర పట్టేసింది. నిద్రలోకి వెళ్ళిపోయాము. 7 అయింది. మేము ఇప్పుడు రంపచోడవరం దాటేసి ఇంకా మారేడుమిల్లి 20 kilometersలో ఉన్నాము. ఇక్కడ ఆగి తింటున్నాము. తినేసి ఇప్పుడు బయలుదేరుతాము. మిగతా లొకేషన్స్ అన్నీ చూపిస్తా. ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. ఇటు చెరువు ఉంది, మధ్యలో రోడ్ అనమాట. ఇక్కడ అందరూ దిగి ఫొటోస్ తీసుకొని అట్లా టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు. నేను చెప్పింది ఈ లొకేషన్ గురించి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే మనకి వచ్చే ఫస్ట్ వ్యూ పాయింట్. మనం కార్లో వెళ్తేనే ఇలాంటి ప్లేసెస్ అన్ని కవర్ చేయగలుగుతాము. బస్సులో వెళ్ళామంటే మధ్యలో ఆపరు కాబట్టి కొన్ని వ్యూ పాయింట్స్ అయితే మిస్ అవుతాము. నేనైతే కారు కానీ క్యాబ్ కానీ ప్రిఫర్ చేయమని చెప్తాను. ఈ లొకేషన్ చాలా బాగుంది. అటు ఇటు చెరువు ఉండి మధ్యలో రోడ్డు ఉందన్నమాట. మేము ఇక్కడే కూర్చొని బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత బయలుదేరిపోయాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చాలామంది ఆగుతున్నారు. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న దానిలో ఒక వ్యూ పాయింట్ లాంటిది ఉంది, కానీ అది క్లోజ్ చేసేసి ఉంది. సో వెళ్ళనివ్వట్లేదు అనమాట. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి అన్నీ కూడా వ్యూ పాయింట్సే వస్తాయి. చూడడానికి చాలా బాగుంటాయి సీనరీస్ అన్నీ. మనం ఫొటోస్లో చూస్తూ ఉంటాం కదా, గూగుల్ ఫొటోస్లో కూడా వస్తాయి సీనరీస్ ఇలాంటివి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత దట్టమైన అడవో, పెద్ద పెద్ద చెట్లు. ఇంత పెద్ద పెద్ద చెట్లు అయితే మనం ఎక్కడా చూసుంటాము. ఇప్పుడు సన్ రైజ్ అయిపోయింది, కానీ 8 o'clockకి ఇప్పుడు అవుతుందన్నమాట ఇక్కడ సన్ రైజ్. అంటే చెట్లన్నీ పెరిగిపోవడం వల్ల సన్ రైజ్ పడట్లేదు. మేము ఇలా వెళ్తున్నప్పుడు అప్పుడు సన్ రైజ్ పడుతుందన్నమాట మధ్యలో ఉన్న గ్యాప్స్ నుంచి. సో ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది మాకు. ఇక్కడ ఒకసారి ఆగి రీల్స్ అయితే చేసుకున్నాము కొంచెం సేపు. మేము ఆగిన లొకేషన్ అయితే ఇదనమాట. ఇక్కడ ఒక కాలువ ఉంది, దీనిలోకి దిగి స్విమ్మింగ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. మేము అప్పుడే కదా స్టార్ట్ అయింది, మళ్ళీ బట్టలు తడిచిపోతాయని చెప్పి మేమైతే ఇక్కడ దిగలేదు, పైనుంచే చూసాము. ఇటు సైడ్ కూడా ఉన్నాయి. అటు సైడ్ అయితే ఒక వాటర్ ఫాల్ లా అనిపించింది, కానీ దిగడానికి వే దొరకలేదనమాట. సో మేము అక్కడ దిగకుండా స్టార్ట్ అయిపోయాము. ఇది మారేడుమిల్లి వచ్చేసాము. ఇది మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ అనమాట. ఇలా దాటుకొని ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది, స్ట్రైట్ ఒక రోడ్ ఉంటుంది. సో లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాం కాబట్టి ఇంకా టీ తాగి బయలుదేరదాం, అన్ని కనుక్కొని ఒకసారి అని చెప్పి ఇక్కడ ఆగి. ఎవరైనా రగ్గులు అలాంటివి తెచ్చుకోపోయినా, కొనుక్కోవాలనుకున్న స్వెటర్స్ లాంటివి ఇక్కడ కొనుక్కోవచ్చు. ఒక షాప్ ఉంది. ఇంకా ఎక్కువ షాప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది చలి ప్రదేశం కాబట్టి మనం ముందుగానే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని రావాలి.
ఇక్కడ అన్నీ దొరుకుతాయన్నమాట. మార్నింగ్ 9 అయింది మేము ఇక్కడికి చేరుకునేసరికి. అప్పుడే బ్యాంబూ చికెన్ అయితే రెడీ చేసేస్తున్నారు. ఎవరైనా వ్యూ పాయింట్స్ చూడడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడే బిర్యానీ కానీ అలాంటివి తీసేసుకొని వెళ్ళిపోవాలి. మేము అలా చేయకపోవడం వల్ల మేము మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి తిన్నామన్నమాట. ఈ వీడియోలో నేను వాటర్ ఫాల్స్ వరకు మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లో మిగతా లొకేషన్ అన్నీ చూపిస్తాను అనమాట. ఎందుకంటే వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి అన్నీ ఒకే వీడియోలో పెట్టట్లేదు. నేను డీటెయిల్డ్గా అసలు మారేడుమిల్లి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది ఇంకో వీడియోలో చెప్తాను. మారేడుమిల్లి నుంచి ఇటు నుంచి ఇలా రోడ్డుకు వస్తే ఇక్కడ పాపికొండ నేషనల్ పార్క్ రంపచోడవరం డివిజన్ అని ఉంది. ఈ రోడ్లోకి వెళ్తే పార్క్ వస్తుందేమో తెలియదు, కానీ మేము ఇక్కడ ఆగి ఉన్నాము. ఇటు వెళ్తే ఈ రోడ్డుకి ఇలా వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయంట. అక్కడ పార్క్ ఉందో లేదో తెలియదు. అటు వెళ్ళడానికి 25 కిలోమీటర్స్ ఉంది. అంత దూరం వెళ్ళి మళ్ళీ పార్క్ లేకపోతే ఎలాగా, అక్కడ యారో మార్క్స్ కూడా లేవు. అందుకే మేమైతే వెళ్ళలేదు. సో ఇంకా అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము వాటర్ ఫాల్స్కి. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దగ్గరలో నాకైతే ఈ లొకేషన్ కనిపించింది. ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్నాం మేము. ఇక్కడ చాలా బాగుంది, వీటి మీద ఉయ్యాలలాగా ఆడుకోవడానికి. ఇంకా ఇక్కడ ఒక ఫోటో స్పాట్ కూడా ఉందన్నమాట. కర్రలు అలా పెట్టున్నారు, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చాలాసేపు అయితే మేము టైం స్పెండ్ చేసాము. మనం రాజమండ్రి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నా సరే మధ్య మధ్యలో మనం ఆపమంటే ఆపుతారు, లేదా మన ఓన్ వెహికల్ అయితే మధ్యలో ఆగి ఇలా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అదే బస్సులో వచ్చారు అంటే కుదరవు లొకేషన్స్ అన్నీ చూడడానికి. మీరు మారేడుమిల్లి వరకు బస్సులో వచ్చి అక్కడ నుంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకొని కూడా మొత్తం తిరగచ్చు. ఇక్కడ మంచిగా వస్తుంది ఫొటోస్, లొకేషన్ భలే ఉంది. ఇక్కడ ఇది మొత్తం అడవే, ఇదంతా అడవే. మనం ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇలా వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ మధ్యలో వ్యూ పాయింట్స్ చూస్తున్నాము. మారేడుమిల్లి దాటి ఇంకొక 5 కిలోమీటర్స్ అలా ముందుకు వచ్చాక ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. చూడండి, ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్నాం మేము. దీని మీద వాటి మీద కొంచెం సేపు ఆడుకున్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ అంతా చుట్టూ చెట్లే ఉండడం వల్ల బాగా చలిగా ఉంది. ఇంకా 9:30 అయింది టైం, కానీ ఎండ పడట్లేదు, లైట్గా పడుతుంది. చెట్లు మొత్తం కమ్మేసాయి అన్నమాట. వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తాను. మధ్యలో మేము ఏమైనా వ్యూ పాయింట్స్ వస్తే అక్కడ ఆగి ఫొటోస్ తీసుకొని కొంతసేపు. మారేడుమిల్లి నుంచి 7 కిలోమీటర్స్ వస్తే జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ కి ఒక 200 మీటర్స్ దూరంలో ఈ పాయింట్ ఉందన్నమాట, ఈ లొకేషన్. ఇక్కడైతే ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. లైటింగ్ ఎఫెక్ట్స్, పైన సీనరీ, చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము మేము. ఆల్మోస్ట్ ½ అన్ అవర్ వరకు ఉన్నాము. టేక్ చెట్టు చూడండి ఎంతలా ఉందో, అది 50,000 కాస్ట్ పడుతుందంట. ఒకేలాగా స్ట్రైట్ గా ఎదిగింది కింద నుంచి పై వరకు. ఇలాంటివి ఈ అడవిలో చాలా ఉన్నాయి, చూసేయండి మొత్తం. ఇలా ట్రిప్కి వచ్చేటప్పుడు మనం తినడానికి ఏదో ఒకటి తెచ్చుకోవాలి. ఇక్కడ మధ్యలో ఏమీ దొరకవు. మారేడుమిల్లి టౌన్లోనే ఉంటాయి, కానీ ఈ లోపలికి వచ్చేసరికి వ్యూ పాయింట్స్లో మనకు తినడానికి ఏమీ దొరకవు. అక్కడే కొనుక్కొని తెచ్చుకోవాలి, లేదా ఇంట్లోనే తెచ్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో వెళ్తూ ఉంటే ఆకలేస్తూ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం కొంచెం తినేసి మళ్ళీ వెళ్ళొచ్చు. మారేడుమిల్లి దాటి ఈ ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత అసలు సిమ్లు అయితే ఏవి పనిచేయట్లేదు. రంపచోడవరం దాటిన తర్వాత అయితే ఎయిర్టెల్ సిమ్ పనిచేయలేదు, జియో అయితే సిగ్నల్ వచ్చింది. మళ్ళీ మారేడుమిల్లి టౌన్లో సిగ్నల్స్ ఉన్నాయి అన్ని సిమ్స్. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏ సిమ్కి కూడా సిగ్నల్ లేదు. ఫోన్పే అలాంటివి పెట్టుకోకుండా వచ్చేటప్పుడు క్యాషే క్యారీ చేయడం మంచిది. మేము ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవడం చాలా మంచిదైంది. ఎందుకంటే బాగా ఆకలేసింది మాకు. మధ్య మధ్యలో దిగి ఫొటోస్ తీసుకొని అలా రీల్స్ చేసుకొని వెళ్తున్నప్పుడు చాలా ఆకలి అనిపిస్తుంది. మనం జర్నీ చేస్తుంటే ఎక్కువగా ఆకలిస్తూ ఉంటుంది కదా. సో ముందుగానే వెళ్ళే వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసుకొని వెళ్తే బెటర్ మనకు. ఇప్పుడు మనం జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాము. వాటర్ ఫాల్స్ లోపల ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. తరంగిణి వాటర్ ఫాల్స్, ఇక్కడ కార్ పార్కింగ్. ఇక్కడ కార్ పార్క్ చేసేసిన తర్వాత ఇటు లోపలికి వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ లోపలికి లగేజ్ కూడా తీసుకొని వెళ్తున్నాం, తడిచిపోతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ మంకీస్ అయితే అన్ని కార్లు ఎక్కేస్తున్నాయి, ఫుడ్ ఏమైనా దొరికిద్దేమో అని.
ఇది జలతరంగని వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అనమాట. 50 రూపీస్ ఎంట్రీ టికెట్ పర్ పర్సన్. మేము ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నాము. చాలా మంది అసలు టికెట్స్ కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే టికెట్ ఇచ్చే అతను ఒక్కడే ఉన్నాడు, చెక్ చేసి అతను లేడనమాట మేము వెళ్ళిన టైంలో. మేము ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ సిటర్స్ ఉంటాయి, కూర్చోవాలంటే కూర్చోవచ్చు. తర్వాత ఇలా కొంచెం నడిస్తే వాటర్ ఫాల్స్ వచ్చేస్తాయి అనమాట. మరీ ఎక్కువ నడవాల్సిన అవసరం ఏమి లేదు, అందరూ విజిట్ చేయొచ్చు ఈ వాటర్ ఫాల్స్. ముందే చెప్తున్నాడు టికెట్స్ ఇచ్చే అతను వాటర్ ఎక్కువ లేవు అని చెప్పి, ఎందుకంటే మళ్ళీ గొడవ చేస్తారేమో వాటర్ లేవు అని చెప్పి ముందే చెప్తున్నారనమాట. సరే మేము లోపలికి వచ్చాం కదా, చూద్దాంలే వాటర్ లేకపోతే కొంచెమైనా ఉంటాయి కదా అని వచ్చాము. కానీ పర్వాలేదు, మరీ ఎక్కువగా లేవులే, కానీ లైట్గా వస్తున్నాయి. ఇక్కడ మేము 1 అవర్ వరకు టైం స్పెండ్ చేసాము. రాళ్ళన్నీ కూడా బాగా స్లిప్పరీగా ఉన్నాయి, జారిపోతున్నాయి వాటర్లో. వాటర్ మాత్రం ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ మారేడుమిల్లి మొత్తం కూడా వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఎందుకంటే అవి రాక్స్ మీద నుంచి వస్తాయి కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ ఉండే ట్రైబల్ పీపుల్ ఆ వాటర్ తాగుతారు అనుకుంటున్నాను తెలిసి. వేలేపాడు అటు సైడ్ అయితే ఇలా రాక్స్ నుంచి వచ్చే వాటరే తాగుతారంట. చూసారు కదా ఇక్కడ ఎంత బాగుందో ఈ లొకేషన్. మేము 1 అవర్ వరకు ఇంకా ఈ వాటర్లో దిగి అలా ఆడుకుంటూనే ఉన్నాము. ఇక్కడ కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఈ లొకేషన్స్ అన్నిటిలో కూడా ఫొటోస్ బాగా వచ్చాయి. ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కానీ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ మారేడుమిల్లి అయితే విజిట్ చేయండి. ఇక్కడ న్యాచురల్ లొకేషన్స్లో చాలా బాగుంటాయి. మనం స్టూడియోలో తీపించుకునే వాటి ఇలా న్యాచురల్ లొకేషన్స్లో ఫోటోషూట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే లో బడ్జెట్లో అయిపోతుంది. మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఎవరైతే ఫోటోషూట్ చేయించాలనుకుంటున్నారో వాళ్ళు ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వాటర్లో దిగితే అసలు టైం ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు, కానీ ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి ఒక 1 అవర్ అలా ఆడుకొని మేము బయలుదేరాం. తర్వాత ఇంకా ఇక్కడ నుంచి మేము వెనక్కి వెళ్ళిపోయాం మళ్ళీ మారేడుమిల్లికి, ఎందుకంటే ఇక్కడ 11:30 అయింది. మళ్ళీ మేము ఇంకో 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అన్ని లొకేషన్స్ చూడాలి అంటే. మధ్య మధ్యలో లొకేషన్స్ దగ్గర ఆగుతూ ఉండాలి, అక్కడెక్కడ కూడా ఫుడ్ ఉండదు. అందుకని మేము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోయి మారేడుమిల్లిలో తిన్నాము. తినేది ఆ రెస్టారెంట్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో అయితే అది పోస్ట్ చేయట్లేదు, ఈ వీడియోలో వాటర్ ఫాల్స్ వరకే పోస్ట్ చేస్తున్నాను. అందుకే మీరెవరైనా మారేడుమిల్లి వస్తే గనక ముందు మారేడుమిల్లిలో ఫుడ్ ఏదో ఒకటి పార్సల్ తీసేసుకోండి. మీరు ఇంకా కార్లో పెట్టేసుకొని ఈ లొకేషన్స్కి వచ్చిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. చాలామంది అలానే చేస్తున్నారు. మాకు తెలియక ఫస్ట్ టైం కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళిపోయాము, ఎందుకంటే మేము మారేడుమిల్లి వచ్చినప్పటికీ 9 అయింది. ఆ టైంలో ఇంకా లంచ్ కూడా చేయలేం కదా, మేము తీసుకొని వెళ్తే ఆరిపోతుంది కదా అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమీ ఉండవనే విషయం మాకు తెలియదు. సో మేము ఇంకా వెనక్కి వెళ్ళిపోయి అక్కడ తిన్నాక మళ్ళీ ఇటు నుంచే వెళ్ళామన్నమాట. ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇంకో కొన్ని లొకేషన్స్ కవర్ చేశాము. అవి ఏంటనేవి కూడా నేను చూపిస్తాను. వాటర్ ఇక్కడ రాక్స్లో నుంచి రావడం వల్ల ఫ్రీజ్ అయిపోయేటట్టు ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. దిగే వరకు అయితే కొంచెం భయం వేసింది, కానీ దిగిన తర్వాత మాత్రం ఇంకా బయటకు రాబుద్ది కాలేదు, చాలా చల్లగా ఉన్నాయి. అలా వాటర్ ఫ్లోకి కాళ్ళు పెట్టుకొని కూర్చుంటే వాటర్ అలా వెళ్తూ ఉంటే సౌండ్ ఎంత ప్లెజెంట్గా ఉందో,
చాలా బాగుంది. తప్పకుండా ఈ వాటర్ ఫాల్స్ మాత్రం విజిట్ చేయండి. వాటర్ మరీ అంత ఎక్కువ లేవు, కానీ విజిట్ చేయొచ్చు, బాగానే ఉంది. 50 రూపీస్కి మనం న్యాయం చేయొచ్చు. పిల్లలతో వస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ట్రిప్ ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేయండి. ఇవి బ్యాంబూ స్టిక్స్ అనమాట. బ్యాంబూ బిర్యానీ ఇక్కడ ఫేమస్ కదా, బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అంటే వెదురు బొంగులో చికెన్ అంటారు కదా, అది ఈ చెట్లతోనే చేస్తారు అవి. ఈ మారేడుమిల్లి మొత్తం కూడా ఎక్కువగా బ్యాంబూ స్టిక్సే ఉన్నాయి, అందుకనే ఇక్కడ ఫేమస్ అనమాట ఫుడ్. చాలా బాగుంది. మేము ట్రై చేసాము బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్. నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, ఎలా ఉందనేది దానిలో చెప్తాను. తర్వాత మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఇదనమాట ఈ లొకేషన్. ఇక్కడ కూర్చొని మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే కూడా తినొచ్చు ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర బయట అయితే ఒక టీ కొట్టు ఉంది అంతే, ఇంకా ఏమీ లేవు తినడానికి కానీ తాగడానికి కానీ. టీ తప్పితే ఇంకా ఏమీ లేవు. ఒక్కొక్క వాటర్ ఫాల్స్ దగ్గర ఒక లొకేషన్ దగ్గర ఐస్ క్రీమ్ బండి ఉంది, కానీ మిగతా దగ్గర అయితే అసలు ఏమీ లేవన్నమాట. అందుకనే ముందే మనం ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే మనమే చేసుకోవాలి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.